ఇక్కడ నిలబట్టమే మామూలు విషయం కాదు. అలాంటిది ఇక అన్ని విషయాలు గుర్తించుకునేటువంటి పరిస్థితులు నేను లేదు ప్రస్తుతానికి. అనుకున్నటువంటి పిలుపుది. నేను ఎక్కడో నా పని ఏం చేసుకుంటా ఉంటే ప్రెసిడెంట్ గారు ఫోన్ చేశారు. చేసి ప్రసంగించాలని చెప్పారన్నారు. నాకేం అర్థం కాలేదు. నా వల్ల కాదు అని చెప్పారన్నా. కాదు కాబట్టి ఈరోజు మాట్లాడాలి అన్న మాట నాకు ఎంతగానో టెన్షన్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద దైవజనులు ఉన్నారు. కానీ దేవుడు ఇచ్చినటువంటి మాట నేను మాట్లాడడానికి సరిపోలేదేమో అని అనుకున్నాను. కానీ ప్రెసిడెంట్ గారు అన్నారు, ఎందుకో దేవుడు నన్ను ప్రేరేపించాడు, ఇది ఇష్టం అన్నాడు. ఇక దేవుడు ఆ మాట పలికించినప్పుడు ఇక నిలవబడటం అనేది నేను కాదు, దేవుడే నన్ను నిలబెట్టుకోమని చెప్పాలని నేను ఈ స్థలంలో చేరి ఉన్నా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడైన తండ్రి గొప్ప దేవా, నీ కొందరు స్తోత్రమైనా అల్పులను అయోగ్యుల ప్రభా, ఎందుకు పనికిరనేటువంటి నన్ను ఎదుర్కొన్నారు, ఈ పరిచయలో నడిపిస్తూ వచ్చారు. ఈ దినాన ప్రభా దేవాన్ని దేవజనులందరి పక్షంలో ప్రభా నన్ను నిలబెట్టుకుని ప్రభా దేవుడు మీరు వచ్చినటువంటి అవకాశంలో బట్టి నీకు వందనాలు అయినా. దేవా మాట్లాడుతుంది నేను కాదు, మీరే మాట్లాడుకొని వేడుకుంటూ ఉన్నా. మీ మాటలు మా జీవితాన్ని వెలిగిస్తాయి అయినా. మీ మాటలు మా జీవితాలను చక్కటి త్రోవల్లో నడిపించడానికి కారణమవుతాయి. దేవా మా మాటలను ప్రక్కన పెట్టేసి కేవలం మీ మాటలు మీ ఆత్మస్వాధీనంలో మీరు నడిపించుకొని మాట్లాడుకొని వేడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థించి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. నేను ఈ సేవ పరిచర్యలోకి వాస్తవానికి నేను రావాలనుకుని వచ్చినటువంటి వ్యక్తి అయితే కాదు. నా పనులు నేను చేసుకుంటూ అలాగే నా స్టడీ ముగిసిన తర్వాత నేను నాకు ఇచ్చినటువంటి చిన్న జాబ్ ఒకటి పంచాయతీరాజ్లో కంప్యూటర్ ఆపరేటర్గా చిగురుపాడు పంచాయతీలో చేస్తూ ఉన్నటువంటి క్రమంలో 1.5 సంవత్సరం గడిచిన తర్వాత దేవుని యొక్క ఆత్మ నన్ను ప్రేరేపించింది. ఒక బండి మీద నేను వస్తా ఉన్నాను. అప్పటికి నేను బాప్తిస్మం కూడా తీసుకోలేదు. అంటే దేవుని యొక్క సేవకుడి కుమారుడిగా పెరుగుతా ఉన్నాను, కానీ బాప్తిస్మం అనేది తీసుకోవడానికి ఇంకా నా తలపు ప్రేరేపించగా 2014 వరకు నేను బాప్తిస్మం తీసుకోలేదు. కానీ దేవుడి పరిచర్యలో కొనసాగుతున్నాను. నాన్నగారిని వెంబడిస్తూ ఉన్నాను. అలాగే సేవకులందరికీ పరిచయం చేస్తూ ఉన్నాను. ఆ పనులు మాత్రం చేస్తూ చిన్న ప్రాయం నుండి వస్తూ ఉన్నాను. కానీ బాప్తిస్మం అనేది నేను తీసుకోలేదు. ఒకనొక దినాన బండి మీద నేను ప్రయాణమై వస్తూ ఉన్నాను. జరుగుమల్లి మండలాఫీస్ నుంచి నేను వస్తూ ఉన్నప్పుడు నా మనసులో నాకు కనిపించినటువంటి ఆలోచన ఏమిటంటే, ఒకవేళ ఈ ప్రయాణంలో కనుక నీ ప్రాణాన్ని కనుక పోగొట్టుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు అనేటువంటి ఒక ప్రశ్న నా మధ్యలోకి వచ్చింది. ఈ ప్రశ్నకు జవాబు నాకు ఏం కూడా దొరకలేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ లోకంలో మనం జీవించేది కొంతకాలం. కాబట్టి దేవుని యందు రక్షణ పొందకుండా దేవునిలో మనం నిలిచి ఉన్నామనే దానికి గుర్తు ఏమి కూడా లేదు. కాబట్టి బాప్తిస్మం తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచన నా మనసులోకి వచ్చింది 2014లో. ఆ 2014లో నాన్నగారి బాప్తిస్మం ఇచ్చారు, అయిపోయింది. మళ్ళా తిరిగి నా జాబ్కి నేను వెళ్తా ఉన్నాను, వస్తూ ఉన్నాను. సంవత్సరం గడిచిపోయింది. 2015 సంవత్సరంలో
మళ్ళా తిరిగి దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. నేను ఒంటరిగా కూర్చొని దేవుని యొక్క మాటలను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఒక మాట, ఒక తలంపుకు వచ్చింది. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19-20 వచనాలు చదవమని ఒక స్వరం నాకు వినబడి ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు అప్పుడే నేను ఆ వాక్యాన్ని చదవడం ప్రారంభించాను. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 19-20 వచనాలు. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన యెడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పించును. ఏమి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన యెడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలెను గాని నీవు వారి తట్టుకు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నిన్ను నియమించెదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. చదువు. ఈ రెండు మాటలు నేను ఆ రాత్రి చదివినప్పుడు ఏదో ఒక తెలియనటువంటి ఒక గద్దింపు నా హృదయంలోకి వచ్చింది. ఏవి నీచములో ఏవి ఘనములో నువ్వు గుర్తుపట్టిన ఎడలా అని దేవుడు నా ముందే పెట్టాడు. ఏది ఘనమైనదో, దేనికోసం నేను ప్రయాసపడుతున్నాను, దేనికోసం నేను ఆశపడుతున్నాను, దేనికోసం నేను పరుగులు తీస్తున్నాను, ఈ పరుగులు, ఈ ఆశలు, ఈ ఆలోచనలన్నీ కూడా దేవుని దృష్టిలో ఘనమైనదిగా దేవుడు ఎంచుకోలేదన్న ఆలోచన కలిగిన వాడిని. నేను చేస్తున్నటువంటి ఉద్యోగంలో నాకు నెమ్మదిగా మనసులో లేదు. చేస్తున్నాను కానీ ఒక పక్కేమో దేవుని యొక్క పరిచర్య చేయమన్నటువంటి తలంపు ఈ మాటలు చదివిన తర్వాత నుంచి దేవుని యొక్క పరిచర్యకి దేవుడు పిలుస్తున్నాడు అనే ఒక ఆలోచన నా మనసులోకి వచ్చింది. నువ్వు నా నోటి వలె ఉంటావు, ఏమి నీచమో ఏమి ఘనములో నువ్వు గుర్తుపడితే అనే మాట నా హృదయానికి తాకినప్పుడు కొద్ది రోజులు దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటా వచ్చాను. కానీ ఆ తర్వాత తీసుకెళ్ళి నాన్న దగ్గరికి వెళ్ళి ఒక మాట మాట్లాడా. నాన్న, నేను ఈ జాబ్ చేయాలనే ఆలోచన నాకు ఎందుకు రావడం లేదు, ఇది కాదేమో నా యొక్క ప్రయాణం, ఇది కాదేమో నా ఉద్దేశం, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు నాతోటి, నేను ఇక్కడ ఉండటానికి నేను చేయలేదని చెప్పాను అన్నప్పుడు, కాదు కాస్త ఆలోచించుకో, తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు అని చెప్పానని మరలా కొంత టయాన్ని నాన్నగారు ఇచ్చినప్పుడు మరలా తిరిగి నేను కొద్ది రోజుల తర్వాత, ఒక నెల తర్వాత మరలా నా మనసు ఏమాత్రం కూడా అంగీకరించడం, ఆ సీట్లో కూర్చోగానే కూడా అంగీకరించడం లేదు. ఏ విధంగానైనా సరే నేను దేవుని పని చెయ్యాలని లోపల దేవుని యొక్క ఆత్మ ఒత్తిడి చేస్తుందన్న గ్రహింపు నా మనసులోకి వచ్చింది. ఆ వచ్చినటువంటి ఆ టైంలో మరలా తిరిగి నాన్నగారి దగ్గరికి వెళ్ళాను. ఆ సమయానికి మా రూరల్ మినిస్ట్రీ సేవకులందరూ కూడా నాన్న దగ్గర కూర్చొని ఉన్నారు, మాట్లాడుకుంటా ఉన్నారు. ఆ సమయానికి నేను వాళ్ళ ముందే ఆ మాట చెప్పడం జరిగింది. అన్నప్పుడు కాదు ఇంకాస్త ఆలోచన చేయని చెప్పన్నప్పుడు మిగిలిన సేవకులందరూ కూడా నాన్నగారితో చెప్పిన మాట, అయ్యగారు ఆటంకపరచద్దు, ఒకవేళ దేవుని యొక్క పిలుపు అయినప్పుడు మనం ఆటంకపరచడానికి ఏమాత్రం కూడా అభ్యంతరం చెప్పకూడదు, కాబట్టి చిన్నబాబుని దేవుని పరిచర్యకి పోవడానికి ప్రోత్సహించండి అని చెప్పాలని నాన్నగారితో సేవకులందరూ కూడా చెప్పడం జరిగింది. ఆ సమయంలోనే నేను మోకరించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సేవకులు కొంతమంది అక్కడే ఉన్నారు, అందరూ కూడా కలిసి ప్రార్థన చేశారు. ఆ తీసుకున్నటువంటి తీర్మానము ఆ 2015లో నేను గుడివాడలో నిత్యూస్ బైబిల్ కళాశాల, అలాగే సత్య పట్టభాస్కర్ గారి దగ్గర నేను అక్కడ ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత 3 సంవత్సరాలు దేవుని యొక్క పరిచర్యను అక్కడ కొనసాగిస్తూ చేస్తూ, అలాగే అక్కడ ట్రైనింగ్ అంతటి కూడా ముగించుకొని మళ్ళా తిరిగి 2018లో వచ్చారు. వచ్చినప్పుడు అమ్మగారు బాగా సిగ్గయ్యారు. సిగ్గైన తర్వాత నేను వచ్చినటువంటి రాత్రికి అమ్మ ఆల్రెడీ పడకలో ఉంది. చూసింది నన్ను దైవసేవకుడిగా చూడాలనేది మా అమ్మ యొక్క ఆశ, తల్లిగారి యొక్క ప్రార్థన. నేను ఎన్ని చేసినా, నేను ఎట్లా పాట పాడినా కూడా ఆ పాటను చూసి మురిసిపోయేది. అలాగే నేను దేవుడి కోసం ఏ పని చేసినా కానీ తల్లి యొక్క కళ్ళలో ఆనందాన్ని చూస్తూ ఉండేవాడిని.
నేను ఉద్యోగం చేసి డబ్బులు తీసుకొని చేతిలోకి ఇచ్చిన దాన్ని ఆమె ఏమాత్రం కూడా లెక్క చేసేది కాదు. వాటన్నిటికంటే నువ్వు దేవుని యొక్క పనిలో ఉండాలని ఎప్పటి నుంచో ఆమె యొక్క ఆలోచన, ప్రార్థన. మొత్తానికి దేవుని యొక్క ప్రేరేపణ, తల్లిగారి యొక్క ప్రార్థన రెండు కూడా కలగలిపి ఈ రోజున ఈ దినాన నేను సేవకుడిగా ఉండడానికి కారణమైంది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నేను ఒట్టిగా ఏదో చేయాలన్న ఆలోచనతో నేను వచ్చిన వాడిని అయితే కాదు. దేవుడు పిలిచాడు, పిలుపుకి నేను లోబడ్డాను, ఆయనకి రెస్పాండ్ అయ్యాను, ఆయన నడిపిస్తూ వచ్చాడు. అనుకోనేటువంటి విషయంలో ఏంటంటే నేను ఎప్పుడైతే అమ్మగారి దగ్గరికి వచ్చి నా యొక్క సర్టిఫికేట్ ని, అలాగే నేను అక్కడ తీసుకున్న గ్రాడ్యుయేట్ యొక్క ఫొటోస్ అన్నింటినీ కూడా అమ్మగారికి చూపించాను పడకలో ఉన్నప్పుడు. అది చూసింది మరుసటి రోజు రాత్రికి అమ్మ చనిపోయింది. అది తీరని లోటు మా జీవితంలో. అయినప్పటికీ తల్లిగారి యొక్క ప్రార్థన, అలాగే దేవుని యొక్క పిలుపు నా జీవితంలో ఇంతవరకు నడిపిస్తూ వచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దీనిలో నా అతిశయం ఏమీ కూడా లేదు, నా గొప్పతనం ఏమీ కూడా లేదు. ఏనాడు కూడా ఎదురు నిలబడి మాట్లాడడానికి సిగ్గుపడి నేను, భయపడి నేను, దేవుడు ఈ రోజున ఈ స్థానంలో ఇక్కడ నిలబెట్టడానికి దేవుడి ఇచ్చిన గొప్ప కృపను బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటల్ని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ధ్యానం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. చాలండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి అని వాక్యం శ్రమిస్తాం. ఇక్కడ ఎవరి యొక్క ఆలోచనని అపోస్తలుడైన పౌలు ప్రజెంట్ చేస్తా ఉన్నాడు అంటే, ఎవరి యొక్క తలంపుని అనేకులకు వినిపిస్తా ఉన్నాడు అంటే, ఎవరి యొక్క ఉద్దేశాన్ని అపోస్తలుడైన పౌలు అనేకులకు వ్యక్తపరుస్తా ఉన్నాడు అని మనం ఆలోచన చేసినప్పుడు, ఇది దేవుని యొక్క ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు దాని పైవచనం అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరును నన్ను పోలి నడుచుకోండి అని అంటాడు. అపోస్తలుడైనటువంటి పౌలు ఏ దేవుని అయితే నమ్మి ఉన్నాడో, ఏ దేవుని యొక్క మాట ప్రకారంగా నడుస్తూ ఉన్నాడో, ఏ దేవుని అయితే అపోస్తలుడైన పౌలు ఆధారం చేసుకున్నాడో, ఏ దేవుని యొక్క మాటకు పౌలు గారు లోబడి ఉన్నాడో, ఆ పౌలు గారి యొక్క ఆలోచన, తలంపు తన యొక్క సొంత ఉద్దేశాన్ని వెల్లడిపరచడం లేదు, తన సొంత ఆలోచనలు తెలియపరచబడడం లేదు, తన సొంత ఉద్దేశము తెలియపరచబడడం లేదు. ఇదిగో దేవుని ఎరిగినటువంటి పౌలు గారు దేవుని యొక్క ఉద్దేశాన్ని వెల్లడిపరుస్తున్నాడు. దేవుని యొక్క మనసులో ఉన్నటువంటి కోరికను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మనసులో ఉన్నటువంటి ఆ తలంపును వెల్లడిపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క తలంపు ఏ విధంగా మనకు కనబడతా ఉంది అంటే, దేవుని యొక్క ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు. ఆయన అంటాడు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే ప్రేమ కలిగి నడుచుకొనుడి. మిమ్మును ప్రేమించి అనే మాట ఏం చేస్తాడు? దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? మనుషులను ప్రేమిస్తున్నాడు. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడు అంటే, దేవుని యొక్క హృదయాంతరంగంలో ఉన్నటువంటి భావం ఏంటి అంటే, మనుషులందరినీ కూడా ప్రేమిస్తా ఉన్నాడు. ప్రేమించేటువంటి మనసు కలిగినటువంటి ఆ దేవుణ్ణి పౌలు గారు ప్రజెంట్ చేస్తా ఉన్నాడు. దేవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి ప్రేమను పౌలు గారు వెల్లడిపరుస్తా ఉన్నాడు. అలాగే ఇంకొక మాట ఉంటుంది, ఇక్కడ చదువుదాం. 25 వచనం నుండి చూస్తే, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి
25 నుంచి. పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరంలోనే తమ భార్యను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడు లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. క్రీస్తు యొక్క దేవుని యొక్క ఇంటెన్షన్, దేవుని యొక్క భావము, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క తలంపు ఎరిగినటువంటి అపోస్తలుడైన పౌలు గారు దేవుని యొక్క ఉద్దేశాన్ని వెల్లడిపరుస్తూ ఉన్నారు. ఇందాక ప్రారంభంలో మనం చదువుకున్నాం, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి, అంటే దేవుడిలో ఉన్నటువంటి స్వభావం ఏంటి అంటే అందరినీ ప్రేమించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. అంత మాత్రమే కాకుండా ఇక్కడ ప్రత్యేకించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించాడు. సంఘమును ప్రేమించాడు. దేవుడు ఎన్నుకునేటప్పుడు సంఘమును ప్రేమించాడు. దేవుడు కోరుకునేటప్పుడు సంఘమును ప్రేమించాడు. ఆ ప్రేమించినటువంటి ఆ సంఘము వల్ల ఆయన తన యొక్క ఉద్దేశమును గమనించేటువంటి పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏమిటంటే ఇక్కడ మనం చూసినట్లయితే తన శరీరము ద్వేషించేవాడు ఎవడును లేడు దాని ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరములకు అవయవమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సంఘం పట్ల దేవుని యొక్క ప్రేమను గుర్తు చేస్తూ ఉన్నాయి. సంఘమును ప్రేమించడం మాత్రమే కాకుండా తన సొంత శరీరం ఏ విధంగా అయితే ప్రేమించాడో ఆ ప్రేమించినటువంటి ఆ పురుషుడు అలాగే ఆ వ్యక్తి మళ్ళా తిరిగి అదే ప్రేమను ఇతరులకు పంచాల్సినటువంటి వారమై ఉన్నాం. అక్కడ అంటున్నాడు తన శరీరము ద్వేషించి వాడు ఎవరినూ లేడు కానీ ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకొనును. పోషించి సంరక్షించుకొనును. మన కుటుంబాలను మనం ఏ విధంగా అయితే పోషించి కాపాడుకుంటూ ఉంటామో సంఘమును దేవుడు పోషించి సంరక్షిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడి యొక్క ప్రేమ మనకు కనబడుతూ ఉన్నటువంటి ఈ ఆలోచన మనం గమనించినట్లయితే ఆయన సంఘమును ప్రేమించే మనసు కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రేమించడం మాత్రమే కాకుండా దాన్ని పోషించేటువంటి మనసు కలిగిన వాడుగా ఉన్నాడు. పోషించడం మాత్రమే కాకుండా దానిని సంరక్షించేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ఆయన ఉద్దేశాన్ని ఎరిగి ఉండగలిగితే దేవుడు సంఘాన్ని ప్రేమించాడు కదా. ప్రేమించినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు? సంరక్షిస్తూ ఉన్నాడు, దాన్ని పోషిస్తూ ఉన్నాడు. ప్రేమించడం మాత్రమే కాదు, పోషిస్తున్నాడు. పోషించడం మాత్రమే కాదు, సంరక్షిస్తున్నాడు. ఈ మూడు ఉద్దేశాలు దేవుని యొక్క మనసును గుర్తిస్తా ఉన్నాయి. ఈ మధ్యాహ్నకాల సమయంలో నీవు నేను చేరి ఉన్నటువంటి మనకు దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆలోచన ఏమిటి అంటే దేవుడు సంఘమును ప్రేమించాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో నీకు అప్పచెప్పబడినటువంటి సంఘమును ప్రేమించుటకు నీకు బాధ్యతనిచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ ప్రేమించడం మాత్రమే కాదు, ఆ సంఘమును పోషించడం కూడా నీకే అధికారం ఇచ్చాడు. పోషించడం మాత్రమే కాదు, దాన్ని సంరక్షించేటువంటి బాధ్యతను కూడా దేవుడు నీకు అనుగ్రహించాడు. దేవుడి యొక్క ఉద్దేశం మనం గ్రహించగలిగితే దేవుడు తన తలంపును అపోస్తలుడైన పౌలు గారి యొక్క మాటల ద్వారా వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఎలాంటి ఆలోచన, ఎలాంటి ఉద్దేశము, ఎలాంటి తలంపు దేవుడు కలిగి ఉన్నాడో ఆ కలిగినటువంటి తలంపును నీ చేతుల్లో పెట్టాడు. కలిగినటువంటి ఆ తలంపు యొక్క ఉద్దేశమును నీకు అప్పగించాడు. ఆ బాధ్యతను నీకు అప్పగించాడు. ఆ పోషించే బాధ్యతను నీకు అప్పగించాడు. ఆ సంరక్షించే బాధ్యతను నీకు అప్పగించాడు. ఆ ప్రేమించే బాధ్యతను నీకు అప్పగించాడు.
సౌండ్ చేయకుండా తీసేసాం. అయిపోయింది మరి సల్లారిపోతుంది. కృపా సత్య సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా. నూతన క్రియలు చేయుచున్నాడని నీవు సెలవీయగా, నాయనారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా. నూతన క్రియలు చేయుచున్నాడని నీవు సెలవీయగా, నాయనారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా. నారాయణ రోదన ఉల్లాసముగా మారిపోయేనే. నారాయణ రోదన ఉల్లాసముగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని వాక్యం మనకు తెలియపరుస్తున్నటువంటి మాట, దేవుడు సంఘాన్ని ప్రేమించాడు, ప్రేమించినటువంటి సంఘమును పోషిస్తా ఉన్నాడు, పోషించినటువంటి దేవుడు సంరక్షిస్తా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకివ్వబడినటువంటి బాధ్యత, నీకు అప్పగింపబడినటువంటి బాధ్యతను నీవు నేను మనం గుర్తించాల్సినటువంటి వారు అయి ఉన్నాం. దేవుడు సంఘమును ప్రేమించాడు, ఆ ప్రేమించేటువంటి బాధ్యతను కూడా నీకు అప్పగించాడు. దేవుడు సంఘమును పోషించాడు, పోషించే బాధ్యతను కూడా దేవుడు నీకు అప్పగించాడు. దేవుడు సంఘమును సంరక్షించాడు, ఆ సంరక్షించే బాధ్యతను కూడా. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే తన యొక్క ఆలోచన యావత్తును కూడా నీ చేతుల్లో పెట్టి నువ్వు చేసిన పని ద్వారా ఆయన ఘనత పొందాలని, ఆయన మహిమ పొందాలని, ఆయన ఆనందించాలని కోరుకుంటా ఉన్నారు. దేవునికి మహిమ కలగాలి. కనుక మనం చేసే పని ద్వారా దేవునికి మహిమ కలగాలి. మనం చేసే పని ద్వారా దేవుడు మెప్పు పొందేటువంటి అవకాశం మనం కల్పించేటువంటి వారమై ఉండాలి. కనుక ఇంత బాధ్యత కలిగినటువంటి సంఘమును, ఇంత బాధ్యత కలిగినటువంటి భారమును నీకు అప్పగించినటువంటి ఆ గొప్ప దేవుడు ఈ మధ్యాహ్నకాల సమయంలో నీవు సంఘమును ప్రేమిస్తూ ఉన్నట్లయితే, నువ్వు సంఘమును సంరక్షిస్తూ ఉన్నట్లయితే, నువ్వు సంఘమును పోషిస్తూ ఉన్నట్లయితే, ఈ మధ్యాహ్నకాల సమయంలో నీకు దేవుడు గుర్తిస్తూ ఉన్నాడు. దేవుడు నేను బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు సంఘమును ప్రేమించినటువంటి పౌలు గారు దేవుడు ఎరిగి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరును నన్ను పోలి నడుచుకోండి అని అంటున్నాడు. మరి ఆయన ఏం చేశాడు? నన్ను పోలి నడుచుకోండి అని అన్నాడు కదా. అంటే సంఘము విషయంలో ఆయన చేస్తున్నటువంటి బాధ్యత, ఆయన తీసుకున్నటువంటి ఆలోచన, ఆయన రెస్పాన్సిబిలిటీని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక
1వ అధ్యాయము 24వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవిస్తున్న శ్రమల యందు ఇప్పుడు మీ కొరకు నేను అనుభవిస్తున్న శ్రమల యందు సంతోషించుచు ఇప్పుడు మీ కొరకు నేను అనుభవిస్తున్న శ్రమ యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాత్రలో పొదవైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. దేవుని స్తోత్రం చెల్లిస్తాను. హల్లెలూయా. క్రీస్తు పడిన పాటలలో, ఆయన పొందినటువంటి శ్రమలలో నేను కూడా నా వంతుగా నేను పొందాల్సిన శ్రమ ఏదైతే ఉందో, నేను పడాల్సినటువంటి బాధ ఏదైతే ఉందో, నేను కాల్చాల్సిన కన్నీరు ఏదైతే ఉందో, సంఘము కొరకు నేను చేయాల్సిన త్యాగం ఏదైతే ఉందో క్రీస్తు చేశాడు. చేసినటువంటి దేవుడు నీకు అప్పగించాడు. నీకు అప్పగించబడినటువంటి నీ పనిలో నీవు కూడా అపోస్తలుడు పౌలు పలుకుతూ ఉన్నాడు. ఇదిగో ఆయన శ్రమ పడ్డాడు, ఆయన కష్టపడ్డాడు, ఆయన బాధలను అనుభవించాడు. కనుక క్రీస్తు పడినటువంటి పాత్రలో పొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయించున్నాను. నా వంతుగా నేను ఇదిగో దేవుడు నాకు సంఘమును అప్పగించాడు. అది 10 మంది కావచ్చు, 20 మంది కావచ్చు, 100 మంది కావచ్చు, 1000 మంది కావచ్చు, ఎంతమందినైనా సరే నీకు అప్పచెప్పబడిన సంఘం ఏదైతే ఉందో ఆ సంఘం వరకు క్రీస్తు పడినటువంటి పాత్రలో నా వంతుగా నేను ఎంతవరకు ప్రయాసపడగలుగుతా ఉన్నా, ఎంతవరకు నేను కూడా ఆ శ్రమ యందు నేను కూడా పాలుభాగస్తులు అవ్వగలుగుతా ఉన్నా. విశ్వాసం మాదిరి కష్టం రాగానే మనకు కూడా భయపడే వారం అయితే, శ్రమ రాగానే భయపడే వారం అయితే ఇక మనము వారిని ఏ విధంగా సంరక్షించగలుగుతాం, మనం ఏ విధంగా వారిని ప్రేమించగలుగుతాం, వారిని ఏ విధంగా మనం పోషించగలుగుతాం. మనమే ఒకరికి వెనకేసే వారమై ఉంటే శ్రమను చూసి, మనమే ఆ శ్రమను చూసి మనం ఒకరికి వెనకేసేటువంటి ఆలోచన కలిగిన వారం అయితే ఇతరులకు మనం ఏ విధంగా ధైర్యాన్ని ఇవ్వగలుగుతాం, సంఘమును మనం ఏ విధంగా మనం ప్రోత్సహించగలుగుతాం. క్రీస్తు పడినటువంటి పాటలలో కొన్ని మాత్రమే మనకి ఇచ్చాడంట. ఆల్రెడీ అన్ని ఆయన చేశాడు, కానీ చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయో ఆ వాటికి మనం వెనకడిగేస్తాం. కనుక ఆయన ఒక మాట అంటాడు ఇక్కడ దగ్గర వచ్చినలో, దేవుని వాక్యము అనగా యుగములలోను తరములలోను సంపూర్ణంగా ప్రకటించుటకును మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు తండ్రి మన డ్యూటీ. ఆ సంఘమునకు క్రీస్తు పడినటువంటి పాటలు ఏ సంఘము కొరకైతే ఆయన శ్రమ పడ్డాడో, ఏ సంఘము కొరకైతే ఆయన కష్టపడ్డాడో, ఆయన తన ప్రాణమును పెట్టినంతగా ఆయన భారమును భరించాడో ఆ సంఘమును నీ చేతుల్లో పెట్టాడు కదా, నీకు అప్పగించాడు కదా ఆ బాధ్యత. నిన్నే సంరక్షించమంటున్నాడు, నిన్నే పోషించమన్నాడు, నిన్నే ప్రేమించమన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు దేవుని ఎరిగినటువంటి వాడై, దేవుని ఉద్దేశం తెలుసుకున్న వాడై, ఇదిగో క్రీస్తును పోలి నడుచుకున్నట్టుగా నేను ఆయనను పోలి నడుచుకుంటా ఉన్నాను, మీరు నన్ను పోలి నడుచుకోమంటున్నాడు. అంటే మనము మాదిరిగా ఉండాలని తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే బాధ్యతను తీసుకున్నటువంటి మనం, ఇదిగో దేవాన్ని పరిచయం చేస్తారని ఆ బాధ్యతలో మనం ముందడుగు వేసినటువంటి మనం, బాధ్యత పరమైనటువంటి ఆలోచన కలిగినటువంటి మనం ఏ బాధ్యతలైతే స్వీకరించామో ఆ బాధ్యతలో నమ్మకంగా పనిచేయాల్సిన వారి ఉన్నారు. అప్పచెప్పబడిన సంఘం వరకు నీకు ఏ పాటలైతే దేవుడు ఒకవేళ నీ యొక్క పరిచర్యలో పడేటువంటి కష్టాలే కావచ్చు, శ్రమలే కావచ్చు, ఇబ్బందులే కావచ్చు, ఆటుపోట్లే కావచ్చు, ఎలాంటివైనప్పటికీ అవి ఆల్రెడీ ఆయన పడినటువంటి వాటిలో పొదువైనటువంటి కొన్ని. ఇప్పుడు నేను యజమాని అనుకో,
ఇంట్లో ఆకలి తెచ్చాల్సిన బాధ్యత, ఇంట్లో వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ సమకూర్చాల్సిన బాధ్యత. నేను తింటాను, తినను, శ్రమ పడతాను, కష్టపడతాను, ఏదైనా చేసుకోవాలి. ఇంట్లో వాళ్ళకి తీర్చాల్సింది చేయాలా లేదా? అది నా బాధ్యత. ఎందుకంటే యజమాని పేరు నేను మోస్తా ఉన్నాను కనుక అది నా బాధ్యత అయి ఉంది. ఆ బాధ్యతను దేవుడు స్వీకరించి నీ కోసం, నా కోసం, అందరి కోసం అని తన ప్రాణాలే పెట్టాడు. అప్పగింపబడినప్పుడు ఆ పరిచయం నీ చేతుల్లో పెట్టాడు. మనం సంఘం కోసం ఏ పాటు పడుతూ ఉన్నాం, ఏ శ్రమను మనం అనుభవించగలుగుతా ఉన్నాం, దేవుని మనం స్వీకరించగలుగుతా ఉన్నాం. అప్పగింపబడినప్పుడు ఆ పరిచర్య మనము ఎంతవరకు ఆ సంఘం ఉపయోగకరముగా దేవుడికి మహిమకరంగా దాన్ని కొనసాగించగలుగుతా ఉన్నాం. ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని అంటున్నాడు. పరిచారకుడు అన్నట. పరిచారకుడికి పాటలు కూడా ఉంటాయి. పరిచారకుడు అయినటువంటి వ్యక్తికి పాటలు ఉండవా, కష్టాలు ఉండవా, శ్రమలు ఉండవా, ఇబ్బందులు ఉండవా? ఉంటాయి. చేసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి ఓన్లీ రూల్ చేయడానికి మనల్ని అప్పగించలేదు దేవుడు. పరిచారకుడై ఉన్నాడు. ఆయన పరిచారకుడై అనేకులకు పరిచయం చేసిన వాడు. ఆయన పోలు నేర్చుకున్నాడు. మనం కూడా ఆయన కంటే గొప్పవాళ్ళమా? ఆయనే శిలువలో తన ప్రాణము పెట్టినంతగా ఈ లోకమును ప్రేమించాడు, ఈ సంఘమును కూడా ప్రేమించిన వాడు. అంటే కలిగేటువంటి ప్రతి శ్రమ, ప్రతి ఆటంకము, ప్రతి ఇబ్బంది క్రీస్తు పడినటువంటి పాటలలో కొన్నింటిని మాత్రమే మనం అనుభవిస్తూ ఉన్నాం. దేనికోసము అని అంటే అపొస్తలుడు పౌలు అంటాడు, నేను సంఘమునకు పరిచారకుడనై ఉన్నాను కనుక. ఆ పరిచర్య చేసే భాగ్యము నీవు కూడా తీసుకున్నావు కనుక శ్రమ రాగానే కుంగిపోవడం కాదు, కష్టం రాగానే వెనకడుగు వేయడం కాదు. ఆ పైనటువంటి పాటలలో కొన్నింటిని అనుభవిస్తున్నాం అన్న గ్రహింపు కలిగి మనము కూడా దేవుడిని పోలి నడుచుకునేటువంటి అనుభవం కలుగుగా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మధ్యాహ్నకాల సమయంలో అల్పుడు నైవేద్యము దేవుడు అప్పగించినటువంటి ఈ యొక్క పరిచర్యలో నడుస్తూ ఉన్నటువంటి నాతో దేవుడు పలికినటువంటి మాటలు దేవుడు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక.